హాయ్ ప్రియా, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నీకు అభ్యంతరం లేకపోతేనే. ఏం మాట్లాడాలి? నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. చెప్పదలుచుకుంది ఏదో 2 ముక్కల్లో చెప్పేస్తాను. నువ్వు అనుకున్నట్టు మా విజయ్ రౌడీ కాదు, పోకిరీ కాదు, పోరంబోకు అంతకంటే కాదు. మరి నువ్వు వాడిని ఎందుకు దూరంగా ఉంచున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు మా స్నేహంలో వాడి అమ్మాయి వెంట పడ్డం కానీ, ప్రేమించడం కానీ, కనీసం కన్నెత్తి చూడడం కానీ నేను చూడలేదు. కానీ నువ్వు వాడిని తిరిగిపోతాను ఎందుకు అంటున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా ఓడి గురించి గొప్పగా చెప్పడం అని కాదు, కానీ వాడు జెంటిల్మెన్ ప్రియా. శంకర్ సినిమా జెంటిల్మెనా? ఆయన ఈ సొత్తంతా నాకెందుకు చెప్తున్నావు? అదేంటి ప్రియా అలా మాట్లాడుతావు? వాడు బాధ చూడలేక వాడి ఫీలింగ్స్ నీతో చెప్పాలనుకున్నాను. తప్ప? ఫీలింగ్స్ చెప్పడం తప్పు కాదు, నువ్వు చెప్పడమే తప్పు. ఏ మీ ఫ్రెండ్కి నోరుందిగా, కొట్టడం తప్ప మాట్లాడడం చేత కదా? అంటే నువ్వు ఓకే, అర్థమైంది. రేపు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రమ్మని చెప్పు మీ ఫ్రెండ్కి. ఓకే, అలాగే. హలో, ఇంకో విషయం, చెప్పు. వచ్చేటప్పుడు ఒక్కడనే రమ్మను, తోకలేవి లేకుండా. అర్థమైందా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. రావే, ఏంటి విషయం? ఈరోజు నీ లవ్వర్ ఎక్కడికి తీసుకెళ్లేదా? నా లవర్ని ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు, నీ లవర్ని ఎవరు తీసుకెళ్ళకుండా చూసుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ రోజు ఆ యూత్ గడి ప్రియతో మాట్లాడడం నా కల్లారా చూశాను. ఆ తర్వాత నీ ఇష్టం. ప్రియా ఈ పింకీకి అడ్డొస్తుందన్నమాట. ప్రేమలో ఈ పింకీతో పోటీయా? చూస్తా విజయ్ నన్ను కాదని నిన్నెలా ప్రేమిస్తాడో. రేపు మీటింగ్ ఎక్కడ? ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్? విజయ్ లేట్ అయిందా? లేదే, త్వరగానే వచ్చానే. నేను అడిగింది మీ గురించి కాదు, నా గురించి. ఏదో మాట్లాడాలన్నారు. ఏ అంటే మీరు మాట్లాడరా? నేనే మాట్లాడాలా? అని కాదు, ఫస్ట్ టైం కదా, అదే ఎలా మాట్లాడాలా అని. అంటే అక్కడికేదో మీకే ఫస్ట్ టైం అయినట్టు, నాకు మాత్రం ఫస్ట్ టైం కదా. అయినా మీతో మాట్లాడడానికి ధైర్యం చేసి ఇక్కడి దాకా రాలేదా? అంటే నా మీద కోపం పోయినట్టే కదా. కంటికి కనపడ్డవన్నీ నిజం కాదన్న నిజం నిదానంగా అర్థమైంది. అయితే మీ మనసులో ఉన్న మాట చెప్పొచ్చుగా. నేనా? ముందు నువ్వు. నేను ఎప్పుడో చెప్పాను కదా. నేను కూడా. మీరు కూడా. ఏంటి విజయ్ ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతికి వెతికి వస్తున్నాను. అయినా ఏంటి విజయ్ రాత్రంత త్వరగా వెళ్ళిపోయావు? నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? అయినా ఇక నుండి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన గురించి మా ఇంట్లో చెప్పేశాను, వాళ్ళు ఓకే అన్నారు. ఫారెన్ నుండి మా నాన్న రేపే వస్తున్నారు. ఎల్లుంటే మన ఎంగేజ్మెంట్. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకిప్పుడు 3వ నెల. అయినా 3వ నెల వచ్చాక ఎంగేజ్మెంట్ అంటే నాకు సిగ్గుగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? ఏంటి డార్లింగ్, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఓహో, అర్థమైందిలే. కొత్తగా లైన్లో పెడుతున్నానన్నావు. ఈవినేనా? ఈవిని లైన్లో పెట్టడం అంటే నన్ను పడేసినంత ఈజీ కాదు. అయినా నాకెందుకులే, పని చూసుకోనరా, బయట వెయిట్ చేస్తాను. బాయ్. ప్రియా, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ అలా అనుకోవటం తప్పని ఇప్పుడే తెలిసింది. మృగాన్నైనా మార్చొచ్చు, కానీ మృగంలా మారిన వాడిని మార్చడం చాలా కష్టం. మళ్ళీ నీ మోహన్ నాకు చూపించుకో. గుడ్ బై. కొంచెం వడ్డించుకోండి. చాలు. ఏం పర్వాలేదు, తినండి. ఆకుకూరలు తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆహా, అలా అయితే ఆకుకూరలు నువ్వు తప్పకుండా తినాల్సిందే. అవును మరి, అవి తినకే నేను మిమ్మల్ని కట్టుకున్నాను. ఆ రారా విజయ్, నువ్వు కూడా వస్తే నేను అన్నం వడ్డిస్తాను.
ఎరా విజయ్, మొన్న ఇచ్చిన ఫోటో చూసావా? లేదన్నయ్య. ఏ సరే సరే, ఇప్పుడన్నా చూసి ఏ విషయం చెప్తే మనం నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నువ్వు చెప్పే మాట మీద మన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏ విషయం చెప్పేసే. అవును విజయ్, మీ అన్నయ్య ఆ అమ్మాయి గురించి చాలా తెలుసుకున్నారు. చాలా మంచి కుటుంబం. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. నీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. ఫోటో చూసి ఏ విషయం చెప్తే మిగతా విషయాలు అన్నయ్య నేను చూసుకుంటాం. విజయ్ విజయ్, ఏమండి ఏంటండి అలా వెళ్ళిపోతున్నాడు? అర్థం కాలా? సిగ్గండి సిగ్గు. నువ్వు సిగ్గుపడకుండా వడ్డించు. ఓహో, హలో. రే విజయ్, చెప్పరా. నాకంతా తెలిసిందిరా. ఆ పింకి పిల్ల అంతా కావాలని చేసింది. వదిలేరా, నాకు ఆశ చచ్చిపోయింది. అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడకరా. ప్రియాని కనుక నువ్వు నిజంగా ప్రేమించుంటే ఇలా మాట్లాడవు. మరి ఏం చేయమంటావురా? తను కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడింది. అయితే వదిలేస్తావా? మర్చిపోయేటట్టయితే ప్రేమించుకోవడం ఎందుకురా? నువ్వు వెళ్ళి ప్రియాతో జరిగింది చెప్పి కన్విన్స్ చేయి. నీ మాట వింటుంది. ఆ నమ్మకం నాకుంది. వెళ్ళరా. అంతేనంటావా? రే మావా, నీ ప్రేమ దక్కలేదనే బాధతో తను ఈరోజు ఊరెళ్ళిపోతుందిరా. వెళ్ళరా మావా, ప్లీజ్ వెళ్ళి ఆపరా. నేను ఇప్పుడే వెళ్ళి ప్రియతో జరిగింది చెప్తాను. అవసరమైతే నువ్వు అనుతో ఫోన్ చేయించు. ఓకే, బాయ్. రే, సమయానికి వచ్చారా? నీ బైక్ ఇవ్వు. టెన్షన్ పడక మావా, ప్రియా ఆల్రెడీ వెళ్ళిపోయిందా? అవునరా, రాత్రికి వెళ్తాది అనుకుంటే ఇందాక వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఎవరు చెప్పారు? అను చెప్పిందిరా. ప్రియా వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడంట. ఆల్రెడీ పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారంట. కుదిరితే ఈ సంవత్సరమే పెళ్ళి అంట. రే, అలా జరగడానికి వీల్లేదు. నాకు ప్రియా కావాలరా. నువ్వేం బాధపడకు మావా, ప్రియా అడ్రస్ పట్టుకొచ్చాము. అడ్రస్ తెచ్చారా? ఎవరిచ్చారు? అను ఇచ్చిందిరా. గుడ్ లక్ ఏంటంటే ప్రియా ఊరు మన రాజాగాడి ఊరు ఒక్కటే. నువ్వు వెళ్ళి కలిసామంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మావా. రే, అర్జెంట్గా వెళ్తాను రా. ట్రైన్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకి.